గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తుని దగ్గరలో ఉన్న మహోజ్వల ఆశ్రమానికి సంబంధించిన ఆశ్రమ వ్యవస్థాపకులు బాబా మహదేవ్ గారు. అయితే ఇప్పుడు వారితో మాట్లాడి ముఖ్యంగా మనం యోగాకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. మనకి జూన్ 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే రాబోతుంది. మరి ఈ మధ్యకాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎటువంటి ఆరోగ్య సమస్యకైనా కూడా ఆహారపు అలవాట్లతో పాటు మనకు ముఖ్యంగా బాడీకి కూడా వ్యాయామం అవసరము అని చెప్పి డాక్టర్లు కూడా సూచించడం జరుగుతోంది. మరి యోగాసనాల విషయంలో కూడా చాలామంది యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అనే విశ్వాసంతో పాటు నిజంగా యోగా అందరూ చేయొచ్చా, అసలు ఏ వయసు వారు చేయాలి, రోజు ఎంతసేపు చేయాలి, ఎలాంటి ఆసనాలు చేయాలి, ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం. అంతేకాదండి, దాంతోపాటు అందరూ సులువైన పద్ధతిలో చేసుకోగలిగే ఆసనాలు కూడా వారితో మాట్లాడి మనం ఆసనాలు కూడా చేసి మీ అందరికీ చూపించబోతున్నాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలన్నింటినీ ఏది చిన్నదైనా పెద్దదైనా ఏది తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్లు కూడా సూచించే ఒక సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే అది యోగా. ఖచ్చితంగా మీరు ధ్యానం కనుక చేయగలిగితే, ఆహారపు అలవాట్లు, మీ స్లీపింగ్ పీరియడ్ కాస్త మార్చుకొని మీరు ఈ వ్యాయామం కనుక చేస్తే ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అని చెప్పి. మరి యోగా విషయంలో ఈ మధ్యకాలంలో చాలా చాలా డౌట్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా యోగా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అని, ఈ వయసు నుంచి ఈ వయసు వారు మాత్రమే చేయాలి అని రకరకాల సందేహాలు. అసలు యోగా అంటే ఏంటి, యోగా ఎన్ని రకాలుగా ఉంది, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ యోగా ఉంది, ఏ టైప్ ఎవరు చేయొచ్చు, అసలు ఏ వయసు వారు చేయొచ్చు, ఇవన్నీ కూడా వివరించండి. అసలు ఆరోగ్యం అనేది ముఖ్యంగా మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మనసు సక్రమంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది, శారీరక ఆరోగ్య స్థితి కూడా బాగుంటుంది. కాబట్టి నార్మల్ వ్యాయామాలన్నీ కూడా ఇప్పుడు జిమ్కి వెళ్తుంటారు, వాకింగ్కి వెళ్తుంటారు, ఇవన్నీ కూడా నార్మల్ వ్యాయామాలు. అవి పూర్తి స్థాయిలో మనసుని ప్రశాంత స్థితికి తీసుకొని వెళ్ళలేవు. కానీ యోగా అనేది పూర్తిగా మనస్సు, శరీరం, ఆత్మ, ఈ 3 విభాగాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. కాబట్టి యోగా అనేది ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ యోగాలో మొత్తం 4 విధానాలు ఉంటాయి. ఒకటంటే హఠయోగాని చేస్తాము, అలాగే విన్యాస యోగాని చేస్తాము, తర్వాత క్రియాయోగా చేస్తాము, రాజయోగా చేస్తాము, అలాగే జ్ఞాన, భక్తి, వైరాగ్య, కర్మయోగములు అని కలిపి ఉంటాయి అనమాట. అయితే దీంట్లో యోగ పూర్తిలో 8 విభాగాలు ఉంటాయి. యోగా అనే దాంట్లో ఏ యోగానైనా సరే 8 విభాగాలుగా ఉంటుంది. అందులో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని 8 విభాగాలుగా యోగా ఉంటుంది. లెవెల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగం ఉంటుంది, ఒక్కొక్క పార్ట్స్ ప్రాక్టీస్ ఉంటాయి అనమాట. దీంట్లో యమము అనేసరికి ఏంటంటే సోషల్ డిసిప్లిన్, సామాజిక క్రమశిక్షణ అనమాట. నియమము అంటే వ్యక్తిగత క్రమశిక్షణ, ఇండివిజువల్ డిసిప్లిన్. అలాగే ఆసనము అంటే భంగిమలు, శారీరక ద్వారా రకరకాల భంగిమల ద్వారా శరీరాన్ని నిలిపి ఉంచడం అనమాట. లేదా ప్రాణాయామము అంటే శ్వాసని తీసుకునే పద్ధతి, నిలిపి ఉంచే పద్ధతి, మళ్ళీ విడిచిపెట్టే పద్ధతి ప్రాణాయామము. ప్రత్యాహారము, ప్రత్యాహారం అంటే మన యొక్క ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను మన అదుపులో ఉంచుకోగలడం, అది ప్రత్యాహారం. తర్వాత ధారణ, ధారణ అనేసరికి ఏంటంటే మనం ఏదైనా విషయాన్ని గురించి సమగ్రంగా తెలుసుకొని దాన్ని గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోవాల్సిన వాటిని మర్చిపోతాం, అది ధారణ. అలాగే ధ్యానము, ధ్యానం అనేసరికి ఏంటంటే పర్టికులర్ ఏ విషయం మీదైనా సరే ఒక పూర్తి స్థాయిలో త్రికరణ శుద్ధిగా ఆ పనిని చేస్తూ ఉండడం, మనసుని నిగ్రహించుకొని పూర్తిగా ఒక లక్ష్యం మీద దృష్టి పెట్టి మన మానసిక శక్తిని పెంచుకోవడం, ప్రశాంతతని పొందడం, అది ధ్యానం అవుతుంది. అలాగే సమాధి, సమాధి అనేసరికి ఏంటంటే ఈ పూర్తిగా 7 విభాగాల్లో ఉత్తీర్ణులైతే సమాధి అంటే మొట్టమొదటి ఏదైతే ఉందో, ఆదిశక్తి ఏదైతే ఉందో, పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో దానితో మనం సమం అయిపోతాం, అంటే ప్రకృతితో మనం మమేకం అయిపోతాం అనమాట. అది సమాధి స్థితి. సమా ప్లస్ ఆది సమాధి అనమాట. అయితే ఈ విధంగా 8 విభాగాల్లో పూర్తి ప్రావీణ్యం సంపాదించినట్లయితే మనకి దైవశక్తికి ఎటువంటి విభేదం లేకుండా కలిసి ఉండొచ్చు. ఆ రకంగా 100 చక్కగా పరిపూర్ణంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా. అందుకని యోగా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. అయితే దీని వయసుతో, ఏ వయసు వాళ్ళు అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి మళ్ళీ మన జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు, మన శారీరక స్థితి బాగున్నంత వరకు ఎవరైనా చేయొచ్చు.
ఎస్, అంటే మనకు బాడీ సహకరిస్తుంది, మేము చేయగలము అనుకున్నవారు వయసుతో సంబంధం లేదు. సంబంధం లేదు. అసలు ఏంటి ఉపయోగం ఏంటంటే ఆరోగ్యము నిజంగా సిద్ధిస్తుందంటారా? ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా క్యూర్ అవుతాయంటారా? 100% 100% అనారోగ్య సమస్యల్ని పరిష్కరించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వగల శక్తి యోగాకి ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ తీసుకోవాలి మీరు. పూర్తిగా నేను యోగ శక్తితోనే ఆరోగ్యాన్ని చేసుకుంటున్నారు. అంటే అది అందరికీ సాధ్యపడుతుందంటారా? ఎస్, సాధన చేస్తే అందరికీ సాధ్యమేనా. చాలా మంది అనుకుంటారు యోగా నాకు తెలుసు అనుకుంటారు. అంటే ఒక రోజు 2 రోజులు చేస్తారు, కొన్ని ఆసనాలు నేర్చుకుంటారు, ఇదే కదా యోగా నాకు వచ్చిలే అనుకుంటారు. కానీ వచ్చు అనడం వేరు, నిరంతరం సాధన చేస్తూ ఉండడం వేరు. ఒక రోజు చేసి ఆపేయడం అనేది కరెక్ట్ కాదు. నిరంతరం చేయాలి సాధన. ఇప్పుడు మనం భోజనం తింటున్నాము, ఆకలేస్తుంది, భోజనం తింటున్నాము, శక్తి వస్తుంది, మళ్ళీ ఒక పూట గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. అలాగే ఇది కూడా ఒక రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సాధన మొదలు పెట్టాలి. చేస్తూ ఉంటేనే నిరంతరం. ఇప్పుడు కత్తి ఉందనుకోండి, అది ఉపయోగిస్తూ ఉంటే బాగుంటుంది, లేదంటే తుప్పు పట్టిపోతుంది. అంతే. అలాగే శరీరం కూడా అంతే. అంటే ఖచ్చితంగా వ్యాయామం ఉండాలి. ఇప్పుడు యోగాకి సమయం అవసరమా? కొంతమంది ఎర్లీ మార్నింగే ఎంటీ స్టమక్ తో చేస్తేనే బాగుంటుంది అంటారు, కొంతమంది లేదు మనకి ఎప్పుడు అనువుగా ఉంటే మనం అప్పుడు చేసుకోవచ్చు అంటూ ఉంటారు. సమయం అనే దానికంటే ఈ ఎంటీ స్టమక్ అంటే ఖాళీ కడుపుతో, అంటే ఆకలిగా ఉన్నప్పుడు చేయడం అనేది ఉత్తమమైనటువంటిది. అది ఏ సమయమైనా కానివ్వండి, ఆకలిగా ఉండాలి కొద్దిగా. అంటే పూర్తిగా భోజనం చేసేసి ఫుల్ కడుపుతో మనం ఉబ్బరంగా ఉన్నప్పుడు చేయకూడదు. మనం కొద్దిగా ఆకలి ఉండాలి, ఖాళీ కడుపుతో ఉండాలి. అప్పుడు చేసినట్లయితే శ్వాసను తీసుకోవడానికి మనకి అనుకూలంగా ఉంటుంది, ఆసనాలు వేయడానికి కూడా శరీరం మనకి సమ్మతిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ శ్వాస తీసుకునేటప్పుడు ఈ ప్రాణాయామం ఏదైతే ఉందో, ఇది అంటే శ్వాస మనం గమనిస్తూ ఉంటే సరిపోతుందా? కొంతమంది బీజాక్షరాలతో కూడా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇది చేస్తూ ఉంటారు కదా, తీసుకోవడము వదిలిపెట్టడము, అలా చేస్తే వర్కౌట్ అవుతుంది. రకరకాల సాధనలు ఉన్నాయి దీంట్లో. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఒక ముక్కు ద్వారా శ్వాస తీసుకొని వేరే ముక్కు ద్వారా మనం విడిచిపెడుతుంటాం. అదే చంద్రనాడి శోధన, సూర్యనాడి శోధన అని చెప్పేసి చేస్తాం. అంటే కుడి ముక్కు ద్వారా మనం శ్వాస తీసుకుంటే సూర్యశక్తి వస్తుంది, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు చంద్రశక్తి వస్తుంది. మన శ్వాస కూడా తీసుకున్నప్పుడు కుడి ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస ఇలా వెళ్ళి ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఇటువైపుకి అంటే లెఫ్ట్ బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ తో తీసుకున్నప్పుడు రైట్ బ్రెయిన్కి వెళ్తుంది. అది ఆ సూర్యశక్తి అంటే వేడి. మన కుడి ముక్కు ద్వారా ఎక్కువ శ్వాస తీసుకుంటూ వదులుతుంటే శరీరంలో ఉష్ణం పెరుగుతుంది, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ వదులుతుంటే శరీరం చల్లబడుతుంది అనమాట. ఆ రకరకాల దాన్ని నియమాలు ఉన్నాయి ప్రాణాయామంలో. అయితే శ్వాసని మనం అనుభవపూర్వకంగా శ్వాసని తీసుకుంటూ తెలుసుకొని తీసుకోవడం అనేది ఉత్తమం. తెలియకుండా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. శ్వాస లేకపోతే ప్రాణమే లేదు కదా. శ్వాస వెళ్తూ వస్తుంటేనే ప్రాణం మిగిలి ఉంటుంది ఒక దేహంలో. అది మనకు తెలిసి శ్వాసని తీసుకొని కొద్దిసేపు కుంభించి, అంటే తీసుకోవడాన్ని పూరకం అంటారు, నిలిపి ఉంచడానికి కుంభకం అంటారు, విడిచిపెట్టడాన్ని రేచకము అంటారు అనమాట. అది అలా చేస్తుంటారు. యోగా చేయాలి అని అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మంది ఎవరికి వాళ్ళు వీడియోలు చేసి పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం. అలా వీడియో చూస్తూ చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఒక మంచి గురువు ఉండాలంటారా? గురువు సమక్షంలో నేర్చుకోవడం అనేది ఉత్తమం. వీడియో చూసి కూడా నేర్చుకోవచ్చు. అది మనకు పర్టికులర్ గా సక్రమంగా చేసుకోగలిగే శక్తి మనకు ఉంటే, అవగాహన ఉంటే ఖచ్చితంగా వీడియో చూసుకోవడం మనం నేర్చుకోవచ్చు. అది అవగాహన చేసుకోవాలి. వెంటనే ఫాస్ట్ గా చేయకూడదు, స్పీడ్ గా చేయకూడదు. ఏదో ఒకటి చేస్తారని మనం వెంటనే చేసేయకుండా ఒక 10 సార్లు మనం చూసి కరెక్ట్ గా పర్టికులర్ గా గమనించి ఎలా చేస్తున్నారని తెలుసుకొని అప్పుడు చేయొచ్చు. ఎంతసేపు చేయాలి రోజు యోగా? మినిమం ఒక హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్ మనం చేసినట్లయితే యోగా సిద్ధిస్తుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా అరగంట సరిపోతుందంటే. ఒకవేళ కొంతమంది ఎప్పుడు ఖాళీ దొరికినా యోగా చేసుకుంటూ ఉంటారు, అలా చేయడం అది కూడా చేయొచ్చు. అంటే మన ఖాళీ దొరికినట్టు భోజనం చేసిన వెంటనే అలా చేయకూడదు. భోజనం చేసిన వెంటనే చేయదగినటువంటి ఆసనం ఒకే ఆసనం ఉంది, అది వజ్రాసనం అంటారు. వజ్రాసనం మనం భోజనానికి ముందు చేయాలి, భోజనం చేసిన తర్వాత చేయాలి. చేయటం వల్ల ఏంటండి ఫలితం? జీర్ణ శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పొట్ట కండరాలన్నీ కూడా మనకు బలపడతాయి. తర్వాత ఈ లివర్ కి, కిడ్నీస్ కి, ఫుడ్ బ్యాగ్ కి, జీర్ణాశయానికి అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది అనమాట. వెంటనే ఆకలి పెంచుతుంది, తిన్న ఆహారాన్ని అరిగింపజేస్తుంది, వెంటనే శక్తిగా మారుస్తుంది అనమాట. అందుకని వజ్రాసనం ఎప్పుడైనా చేయొచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇది కూడా ఒక ఆసనమే. దీని పేరు సుఖాసనం అంటారు. అంటే ప్రశాంతంగా సుఖంగా కూర్చోడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సుఖాసనం. ఇప్పుడు ఇలా కూడా చేయట్లేదు కదా ఎవరు కూడా. అందరం ఏం చేస్తున్నాం, కుర్చీలో కూర్చుంటున్నాం లేదా టేబుల్ మీద కూర్చుంటున్నాం. భోజనం చేసేటప్పుడు కూడా ఇలా కింద కూర్చోవట్లేదు, అందరూ టేబుల్ మీద కూర్చుంటున్నారు. ఇలా కనీసం ఇలా కూర్చోగలిగినా కూడా మనకి ఆ యోగం తాలూకా
ప్రతిఫలం మనకు లభిస్తుంది. కష్టమే అండి సుఖాసనం. నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో ఇలా కూర్చోవడము Yes, ఇలా మట వేసుకుని కూర్చోలేకపోతున్నారు ఎవరు కూడా. కూర్చోలేకపోతున్నాం. మడత పడట్లేదు, కాళ్ళు మడత పడట్లేదు, అవును. ఈ సహకరించట్లేదు సరే మనకి. పోనీ కాసేపు కూర్చుందాం బలవంతంగా అనుకున్న కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటము, పట్టేసినట్టు అయిపోవటము, అలా Yes. ఇబ్బందులు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం మీరు అన్ని ఆసనాలు చేయలేకపోయినా ఆ. సుఖాసనంలో కూర్చోవడమైనా కనీసం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. చేసినట్లయితే మనకి మూల సంఖ్య రాదు, ఓకే. ఫైల్స్ రావు. ఫైల్స్ రా. ఫైల్స్ రాకుండా కూడా దీన్ని మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఆహాహా. అలాగే ఈ మోకాళ్ళు నొప్పులు రావు. ఎలా అంటే ఇలా ఎంతసేపు కూర్చుంటే బెటర్ అంటారు రోజు మనం? మీరు సాధారణంగా సహజంగా కూర్చోగలిగినంత సేపు కూర్చోండి. ఉమ్. మనం గంటల తరబడి అయితే కూర్చోం కదా. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా మనకు కంఫర్ట్ గా ఉన్నట్టు కూర్చోవాలా, ఇలా నిటారుగా కూర్చోవడం? కంఫర్టబుల్ గా అట్లా కూర్చోవాలి. ఇట్లా సుఖాసనం అంటే అవన్నీ. కంఫర్టబుల్ గానే కూర్చోవాలి. ఓకే. మళ్ళీ ధ్యాన స్థితిలోకి వెళ్తే, సుఖాసనంలో కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్తే అప్పుడు వెన్నుపాము నిటారుగా పెట్టుకుంటాం. నిటారుగా. వెన్నుపాము నిటారుగా పెట్టుకొని ఈ 7 చక్రాలు అనుసంధానం అవుతూ ఉదాహరణకు ఒకటి మూలాధారము, స్వాధిష్టానము, ఓకే. మణిపూరకము, ఉమ్. అనాహతము, ఉమ్. విశుద్ధి, శుద్ధి. ఆజ్ఞ, సహస్రారము అని 7 చక్రాలు ఉంటాయి. ఆ, 7 చక్రాలు అంటే 7 కూడళ్ళు అనమాట, 7 జంక్షన్స్ అనమాట. ఓకే. 7 జంక్షన్స్ ఉమ్. అంటే 72,000 నాడులు ఉంటాయి మన శరీరంలో. ఉమ్. మనిషి శరీరంలో 72,000 నాడులతో కూడుకొని శరీరం ఉంటుంది. ఓకే. ఆ 72,000 నాడులు కూడా శరీరంలో ఉన్నటువంటి అణువులు అన్నింటినీ కూడా కలిపి ఉంటాయి. ఉమ్. ఒక వైరింగ్ విభాగం లాంటిది అనమాట ఇది. ఉమ్. కరెంట్ వైర్లన్నీ కూడా ఎలా వెళ్ళి ఒక దగ్గర ఒక ముడేస్తాం, ఉమ్. అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గర ఇంకొక ముడేస్తాం. Hmm. అట్లా ఇలా 7 ముడులు అనమాట. Okay. 7 చక్రాలు అంటే 7 ముడులు లాంటివి. ఆహాహా. ఆ ఒక్కొక్క ముడిలోంచి అక్కడ శక్తి కేంద్రం ఉంటుంది. ఓకే. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆసనాలు పనిచేస్తుంటాయి, ఒక్కొక్క రకమైనటువంటి ప్రాణాయం పనిచేస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. కొన్ని ఆసనాలు చేసినప్పుడు ఆ కొన్ని చక్రాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఉహుం. ఇప్పుడు ఎలా మనం కూర్చున్నాము, అవును. ఇప్పుడు ఏంటంటే ఇలా కూర్చోవడంలో సుఖాసనంలో ఎక్కువ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఉహుహుహుం. మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల మనకు రిజల్ట్ ఏముంటుంది? ఎటువంటి అంటే మలబద్ధకం ఉండదు. మెయిన్ ఓకే. మనం తిన్నది జీర్ణమయ్యి మళ్ళీ బయటికి వెళ్ళిపోతేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఉహుం. తిన్నది జీర్ణం కాకుండా బయటికి వెళ్లకుండా ఉంటే అది రకరకాల బ్యాక్టీరియా వైరస్లు పుట్టిస్తుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి, అవును. కిడ్నీస్ ప్రాబ్లం అవుతాయి, ఉమ్. అన్ని రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అవును. ఇప్పుడు అందరికీ కూడా ఫుడ్ బ్యాక్ క్యాన్సర్స్ వస్తున్నాయి చాలా. ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండడానికి మూలాధార చక్రం పనిచేస్తుంది. అలాగే మూలాధారంలో కుండలిని శక్తి ఉంటుంది. ఆహా. ఆ కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యి సహస్రారానికి చేరుకోవాలి. ఉహుం. మూలాధారంలో యాక్టివేట్ అయ్యి స్వాధిష్టానికి చేరుకొని తర్వాత మణిపూరకం, తర్వాత అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారానికి. ఓకే. ఎప్పుడైతే కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యి ఉమ్. సహస్రారానికి చేరుకుందో ఆ వ్యక్తికి పూర్తిగా సర్వేశ్వరుని యొక్క శక్తులు వస్తాయి, ఉహుం. సిద్ధులు లభిస్తాయి, ఓకే. అనుకున్నది జరుగుతుంది, ఆయన చెప్పింది జరుగుతుంది, ఓ. మన సంకల్పం ఫలిస్తుంది, ఉమ్. ఉమ్. పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో ఉంటాడు వ్యక్తి ఆహాహాహా. కుండలిని శక్తి యాక్టివేట్ అయితే. ఓకే. అలా యాక్టివేట్ అవ్వాలన్నా మొట్టమొదటి ప్రధానంగా మనం ప్రాథమిక స్థితిలో ఇలా సుఖాసనంలో కనీసం కూర్చోగలగాలి. ఉమ్. అప్పుడు మనం ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మరి ఇప్పుడు ఎలాంటి ఆసనాలు చూపించబోతున్నారు Yes, అందరికీ? ఇప్పుడు మొట్టమొదటి మనం అందరూ సింపుల్ గా చేయగలిగింది ఉమ్. సులువైనటువంటి ఆసనం. అంటే ఇది కూడా చాలా చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం అనుకున్నట్టు సుఖాసనం చేయలేని వాళ్ళు. అలాగే ఇప్పుడు వజ్రాసనం, ఉమ్. అది ఆకలిగా ఉన్నా నిండు కడుపుతో ఉన్నా మనం చేయొచ్చు అనమాట. ఓకే. భోజనం చేసిన వెంటనే కూడా కూర్చోండి, ఏం లేదు, జస్ట్ ఇలా కూర్చున్నాం, సుఖాసనంలో కూర్చున్నాం కదా, ఉమ్. కూర్చున్నది ఇలా జస్ట్ ఇలా తీసుకొని మోకాళ్ళు ఇలా ఆనించి అంతే. ఉహుం. వెరీ సింపుల్ అనమాట. కానీ అలవాటు ఉన్న వాళ్ళకి వెరీ సింపుల్ గానే ఉంటుంది, ఉమ్. ఎప్పుడు కూర్చోలేని వాళ్ళకి చాలా కష్టం. మీరు చాలా బాగా కూర్చున్నారు, చక్కగా. మీరు అలా ఎంకరేజ్ చేయాలి. అవును, చాలా చక్కగా కూర్చున్నారు. ఎందుకంటే ఇలా కూర్చోలేరు ఇప్పుడు చాలా మంది, ఎందుకంటే మోకాళ్ళు వంగ వాళ్ళకి. అవును. ఈ తర్వాత ఈ మడమలు కూడా పూర్తిగా పాదాలు వెనక్కి పెట్టి ఉంచాలి, అలా ఉంచారు మీరు కూడా, ఇలానేనా? మీరు అలాగే ఉంచారు. ఓకే. అలా ఉంచడం వల్ల పూర్తిగా ఈ నాడీ వ్యవస్థ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది, ఉమ్. నర్వస్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ప్రెజర్ పూర్తిగా తెలుస్తుంది. ప్రెజర్ తెలుస్తుంది. అవును. ఇక్కడ నుంచి ఇదంతా లాగుతాయి అనమాట, ఉమ్. లాగుతుంది. తొడల భాగం ఇదంతా కూడా అవును. లాగుతూ ఉంటుంది. ఇలా మనం కూర్చొని ఒక 10 నిమిషాల సేపు ఉమ్. మినిమం, ప్రారంభంలో ఒక 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఓకే. అలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఉమ్. ప్రాక్టీస్ చేసి ఇది వజ్రాసనం అంటారు దీన్ని. ఉమ్. అంటే శరీరానికి వజ్ర సంబంధితమైనటువంటి శక్తిని అందిస్తుంది అనమాట. ఓకే. బాడీ కూడా మనం చూస్తున్నప్పుడు ఒక ఫోటోజెనిక్ మనకి ఒక డైమండ్ పొజిషన్ లో ఉమ్. కనిపిస్తుంది అనమాట. అందుకని మీరు వజ్రాసనం అంటారు. ఓకే. అంటే ఆకారాన్ని బట్టి కూడా ఆసనాలను పేర్లు పెట్టారు. పేర్లు పెట్టారు. ఓకే. ఇది వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చొని మనం ధ్యానం చేసే ఈ స్థితి. రెండు వెడంగా పెట్టాలా కాళ్ళు? లేదు, ఎలా పెట్టుకోవచ్చు, దగ్గర ఉంచుకోవచ్చు, కంఫర్టబుల్ ఓకే. గా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా కూర్చొని ధ్యానం చేసే ఇదేలా మనం మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని ఉమ్. నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ ఉంటాం అనమాట. ఈ స్థితిలో మనం ఏ మంత్రం జపించట్లేదు,
ఏ ఆలోచన లేదు, ఏమీ లేకుండా కేవలం శ్వాసని లోపలికి తీసుకుంటూ అవును. నెమ్మదిగా విడిచిపెడుతూ ఉంటాం అన్నమాట. అలా శ్వాసను తీసుకున్న తర్వాత కొద్దిసేపు హోల్డ్ చేసి ఎక్కువసేపు మనం లంగ్స్ లో తీసుకున్న తర్వాత హోల్డ్ చేయాలి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే శ్వాస తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా స్టమక్ లో తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. ఎప్పుడు కూడా శ్వాసను ఎప్పుడు కూడా ఊపిరితిత్తుల్లోకి తీసుకోవాలి. శ్వాస ఎప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాలంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. అలాగా అంటే శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి, ఊపిరితిత్తులు ఎన్లార్జ్ అవ్వాలి. శ్వాస వదిలేటప్పుడు పొట్ట వెనక్కి రావాలి, పైకి రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే దీనికి యాంటీగా చేస్తారు. డైరెక్ట్ గా పొట్టలోకి శ్వాస వెళ్తూ ఉంటుంది. మన శ్వాస వెళ్లాల్సిన స్థానం ఏదైతే ఉందో అది మనకి లంగ్స్ ఊపిరితిత్తులపై లోపలికి వెళ్ళాలన్నమాట. ఒకవేళ మీరన్నట్లు అలా పొట్టలోకి తీసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ కాదు కానీ అసలు ఉపయోగం ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి కానీ అసలు దాని యొక్క ప్రాణాయామం చేసే దానికి ఉపయోగం అనేది ఉండదు. నేరుగా మనకు ఉపయోగం కావాలంటే ఖచ్చితంగా మన ఊపిరితిత్తుల్లోకి శ్వాస తీసుకోవాలి. ఇలా ఉన్నాం కదా సాధారణ స్థితి. అలాగే ధ్యానంలో చిన్న ముద్రలో కూడా మనం ధ్యానం చేయొచ్చు. చిన్న ముద్ర ధ్యాన ముద్ర అంటారు. ఇలా బొట్టన వేలు చూపుడు వేలు రెండు కలిపి ఇలా నటారుగా కూర్చుంటాం. ఇప్పుడు అగ్నితత్వం వాయుతత్వం అన్నమాట. ఇది అగ్ని బొట్టన వేలు, ఇది వాయువు. ఈ రెండు కలిపితే అంటే అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది, మంట పెరుగుతుంది కదా. ఇంకా అట్లా ఇది శరీరంలో ఉష్ణస్థితిని కూడా పెంచుతుంది. శారీరకంగా మనల్ని దృఢంగా బలంగా ఉంచగలుగుతుంది. మనం అసలు నిప్పు అంటే శరీరంలో వేడి ఉంటేనే ప్రాణం ఉన్నట్టు, ఆ ప్రాణాన్ని బలపరుస్తుంది అనమాట. అందువల్ల ఇలా మనం ఈ స్థితిలో ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటాం. సేమ్ బ్రీతింగ్ ఇందాక తీసుకున్న శ్వాస అలాగే నిదానంగా తీసుకోవడం. అలా ఎన్నిసార్లు అనేది కౌంట్ ఏమైనా ఉంటుందా? మినిమం ఒక 9 times తీసుకుంటాం. 9 times తీసుకొని 9 times వదలాలి. అలా వదిలినట్టయితే మనకు పరిపూర్ణంగా శ్వాసక్రియ జరుగుతున్నట్టు అనమాట. ఇలా ఉంటూ ఇది స్వస్తిక్ మన శశాంకాసనం. ఇలా ఉన్న వజ్రాసనంలో ఉన్నాం, మనం ధ్యానం చేసాము. ఫైనల్ గా ముగించేటప్పుడు ఇలా హ్యాండ్స్ ఇలా పైకి అప్ చేసి హ్యాండ్స్ ఇలా ముందుకు కిందకి దాల్చుతూ కంప్లీట్ తలబెండ నుదురు నేలకు తాకాలి. సూపర్, బాగా చేశారు. అంటే ఇంకా మీరేంటంటే కింద సీట్ కూడా పైకి లేవకూడదు. అలా చేయగలగాలి. అంటే మీకు అలవాట్లేదు కాబట్టి అలవాటు అయితే చేయగలుగుతారు పూర్తిగా. అలా కొద్దిసేపు హోల్డ్ చేసి 1 నిమిషం మళ్ళీ పైకి లేసేయాలి. సేమ్ హ్యాండ్స్ అలా మొత్తం ఇలా టోటల్ హ్యాండ్స్ అలా అలా తీసుకొని మళ్ళీ అలా పైకి అప్ చేసేయాలి. ఇది శశాంకాసనం అంటారు. అంటే నెలవంక ఆకారంలో మన శరీరం ఉంటుంది అన్నమాట. దీని వల్ల ఏంటంటే 7 చక్రాస్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, నడుము నొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా మనం ఎక్కువసేపు నిలబడి ఉన్నా కూర్చొని ఉన్నా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బెటర్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్తున్న సమస్యను బట్టి ఇది ఒక్కటే నాకు ప్రాబ్లం ఉంది బ్యాక్ పెయిన్, నేను ఇది ఒక్కటి చేసుకుంటా అంటే అలా చేసుకోవచ్చు? అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్ని చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆసనాలు మన శరీరం దేనికి అనుకూలిస్తుందో ఆ ఆసనాలు చేసుకుంటే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు. అంటే పరిపూర్ణంగా మన సమాధి స్థితికి వెళ్ళాలంటే అన్ని ఆసనాలు చేయాలి తప్ప నార్మల్ మన ఆరోగ్యం కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం సింపుల్ ఆసనాలు మనం చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం శశాంకాసనం చేసాం కదా, చేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా ఇలా పైకి కలిపి ఇలా ఉంచాలి. సూపర్, అంతే. ఇలా ఉంచినట్లయితే మొత్తం పంచభూతాలు అంటే 5 ఎలిమెంట్స్ యాక్టివేట్ అవుతాయి. మన శరీరం పంచభూతాలతో తయారై ఉంటుంది కాబట్టి ఆ పంచభూతాలు సమగ్రంగా పనిచేయాలంటే, బలపడాలంటే, స్థిరపడాలంటే ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. పర్వతాసనం అని కూడా వచ్చింది, వజ్ర పర్వతాసనం. అది ఇలా కలిపి ఉంచితే మీకు మెడ నొప్పులు కూడా తగ్గుతాయి. చాలా మందికి స్పాండిలైటిస్ ఉంటుంది, స్పైన్ ప్రాబ్లము, మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఆసనం అనమాట ఇది. ఇలా ఈ స్థితిలో కూర్చుంటాయి. అలాగే ఇందాక మనం శశాంకాసనం చేస్తాం కదా ముందు, శశాంకాసనంలో కూడా తలపోటు తగ్గుతుంది. మైగ్రేన్ ప్రాబ్లం అలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే నుదురు నేలకు తాగుతుంది, ఈ 7 చక్రాస్ కూడా ఒక మొత్తం వెనుపామంతా కూడా సాగుతుంది. లోపల జాయింట్స్ అన్ని కూడా ఫ్లెక్సిబుల్ గా వాటి మధ్య గ్యాప్ వస్తుంది అనమాట. ఎప్పుడు మనం నిలబడి ఉన్నాం అనుకోండి, ఒకదాని కూడా అలా కుచించిపోయి ఉంటది. ఎప్పుడైతే బెండ్ అయ్యామో వాటి మధ్యలో గ్యాప్ వస్తుంది, రావడంతో అది రిలాక్సేషన్, విశ్రాంతి పొందుతుంది అనమాట. అందువల్ల అది శశాంకాసనం చేయొచ్చు. ఇది కూడా చేయాలి. అండ్ దెన్ ఇలా ఇదే ఆసనంలో కూర్చొని, వజ్రాసనంలోనే కూర్చొని జస్ట్ పక్కకి వక్రాసనం.
ఇది మోకాళ్ళ దగ్గర ఉండాలా? మోకాల దగ్గర కుడి చేయి పెడతాం, ఉమ్, ఎడమ చేయి బ్యాక్ పెడతాం, ఉమ్, జస్ట్ ఇలా బెండ్ చేస్తాం. హెడ్ కూడా వెనక్కి ఉండాలి. అలా కొద్దిసేపు ఒక 1 minute ఉంటాం. మళ్ళీ ఆపోజిట్ సైడ్. నడుము దగ్గర బాగా ట్విస్ట్ అవ్వాలన్నమాట. ఓహో, మన కుడి భుజం చూస్తూ ఉండాలి. మనం ఉమ్, కుడి భుజం మీద మనకు దృష్టి ఉండాలి. ఓకే, ఎస్, కొద్దిగా నిటారుగా ఉండాలి కూర్చోవాలి, అంటే వెనక్కి బెండ్ అయిపోకూడదు మనం. ఉమ్, ఎస్, అలా అలా ఒక 1 minute రిలాక్స్ అవ్వండి. సాధారణ స్థితికి వచ్చేసి ఇది కూడా నడుము నొప్పికి చాలా బాగా చేస్తుంది. ఆహా, ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, ఓకే, ఎక్కువసేపు కూర్చొని ఉండిపోయే వాళ్ళకి, ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళకి, వాళ్ళందరూ కూడా ఇది వక్రాసనం ఓకే, చాలా బాగా చేస్తుంది. ఉమ్, అద్భుతంగా. అంటే వజ్రాసనంలో కూర్చొని ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ చూడండి, అవును, చేస్తున్నాం మనం. అలాగే వజ్రాసనంలోనే ముందుకు ఇలా కూర్చొని, అంటే ఇది మీరు చేయలేకపోవచ్చు కానీ నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు. సుప్త వజ్రాసనం అని ఎలా? ఇలా ఉంది కదా. ఉమ్, బ్యాక్ హ్యాండ్స్ తీసుకొని కష్టం. ఇట్లా ఇదేం ఆసనం? సుప్త వజ్రాసనం. ఓకే, దీని వల్ల ఏంటండి benefits? ఇది కూడా మనకి మోకాళ్ళ నొప్పులకి, ఉమ్, నడుము నొప్పికి, ఉమ్, అన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఓ, మళ్ళీ ఇలా బైక్ లేస్తాం అంతే. ఓకే, సుప్త వజ్రాసనం అంటే సుప్త చాలా వజ్రాసనం. అద్భుతంగా పనిచేస్తుంది. రిలాక్స్ అవుతాం అనమాట మొత్తం బాడీ అంతా కూడా. ఉహు, బాగా అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఓకే, అలాంటప్పుడు సుప్త వజ్రాసనంలో ఉంటే వెంటనే రిలాక్స్ చేస్తుంది, ఉమ్, మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. కానీ కష్టమే, బాగా ప్రాక్టీస్ ఉండాలి. కొద్దిగా బాగా ప్రాక్టీస్ ఉంటే ఫస్ట్ పెద్ద కష్టం నార్మల్ గా లేదు పెట్టి actually. ఇలా బెండ్ చేసుకోవడం ప్రాక్టీస్ అంతే, ఇది చేయాలి ఉంది కదా, ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదమ్మా, మీరు వజ్రాసనంలో కూర్చొని కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి లెగ్స్. ఎస్, అంతే, లెగ్స్ గ్యాప్ ఇచ్చి ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇది జస్ట్ ఇలా జరుపుకుంటూ అలా బెండ్ అవుతాం అనమాట. అంతే, మ్యాక్సిమం వచ్చేస్తారు, మీరు వచ్చేయగలరు కానీ ఓకే, అలా అలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా కొద్దిసేపు ఇలా ఉండాలి. తర్వాత మీరు నెమ్మదిగా డౌన్ అవ్వడం అలవాటు చేసుకోవాలి. అంటే ఇలా జస్ట్ ఇలా వచ్చేస్తుంది అంతే. అంతే. ఇప్పుడు ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదమ్మా, మీరు ఎప్పుడు ఇలా అక్కడ ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు జస్ట్ హ్యాండ్స్ నే మూవ్ చేయాలన్నమాట. ఓకే, హ్యాండ్స్ మూవ్ చేస్తే ఆటోమేటిక్ హ్యాండ్స్ మీద ఉంటే మీరు లేచిపోతారు. నేను ఫస్ట్ నార్మల్ ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, హ్యాండ్స్ బ్యాక్ వెళ్ళడం ప్రాక్టీస్ చేసి అప్పుడు కాలు వచ్చేయాలి చక్రాసనంలో పెట్టి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎస్, ఇది సుప్త వజ్రాసనం. ఓకేనా, వెరీ సింపుల్ ఆసనం. వాళ్ళ తర్వాత మనం మోకాళ్ళ మీద ఇలా మోకాళ్ళ మీద ఉంచుంటాం కదమ్మా. మడమలు రెండు ఆనించాలి. ఎస్, మడమలు రెండు కలిసి ఉంటాయి. ఓకే, అట్లా రెండు కలిసి ఉంటాయి. జస్ట్ ఇది ప్రణామాసనం. ప్రణామాసనం. మోకాళ్ళ మీద ఉండి ఇలా కొద్దిసేపు ఉంటాం, 1 minute or 2 minutes. ఇది కూడా ధ్యానానికి అనుకూలమైనటువంటి ఆసనం. మళ్ళీ అదే స్థితిలో ఉంటూ పైకి లేపుతాం, ఊర్ధ్వ ప్రణామాసనం. ఇది మోకాళ్ళకి చక్కని విశ్రాంతినిస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. అలాగే హ్యాండ్స్ కూడా మనం పైకి లేపడం వల్ల ఎప్పుడు మన చేతులు ఎప్పుడు కిందకు ఉంటాయి, రక్త ప్రసరణ పైనుంచి కింద జరుగుతుంటుంది. అలా ఎప్పుడైతే ఈ పైకి ఆపోజిట్ లో తీసుకుని వెళ్ళామో ఆ పైన చిటికలు వెళ్ళడం, ఈ వేళ్ళు తాలూకా చివరిలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా కిందికి ప్రసరిస్తుంది అనమాట. అలా కిందికి ప్రవహించడం జరుగుతుంది. అది కూడా చాలా మంచిది మనకి. కొంతమందికి అలా ఎప్పుడు ఇలా ఉండిపోవడం వల్ల ఈ వేళ్ళు నొప్పులు, చేతుల తింబురులు ఎక్కడం అవన్నీ జరుగుతుంటాయి, సరిగ్గా పని చేయకపోవడం. ఎప్పుడైతే ఈ రివర్స్ పొజిషన్ లో మనం పెట్టామో బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా చక్రంగా పనిచేయడానికి, స్పీడ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది చేతులు. మళ్ళీ నార్మల్ గా వజ్రాసనంలో కూర్చుంటాం. ఓకే, ఇది వజ్రాసనంలో రకరకాల భంగిమలు అనమాట. ఇంకొకటి మీరు ప్రతి ఒక్కరు చేసుకోగలిగినటువంటి ఆసనం భుజంగాసనం. ఇలా కాళ్ళు వెనక్కి తీసుకొని జస్ట్ పూర్తిగా పడుకోండి చెప్తా. ఇలా పడుకొని భుజంగాసనం కంటే ముందు ఇది మకరాసనం అంటారు. ఇలా మకరం అంటే ముసలి, క్రొకోడైల్ పొజిషన్. ఇలా ఇది రిలాక్సేషన్ కోసం అన్నమాట, విశ్రాంతి తీసుకునే పద్ధతి. చాలా తొందరగా మనం అలసిపోయినప్పుడు చాలా తొందరగా విశ్రాంతి తీసుకోవడానికి ఇది మకరాసనం పనిచేస్తుంది. మనం ప్రతి ఆసనం చేసేటప్పుడు బ్రీత్ ఇన్ మధ్యలో బ్రీత్ అవుట్ ఓకే, శ్వాస తీసుకుంటుండాలి, విడిచిపెడుతుండాలి. ఇది ఆసనం మకరాసనం చేసినప్పుడు పూర్తిగా ఆసనానికి మధ్యలో కూడా మనం ఈ రిలాక్సేషన్ పొజిషన్ లోకి వెళ్ళాలి. ప్రతి ఆసనానికి వెళ్తే మకరాసనంలోకి వెళ్ళినట్లయితే విశ్రాంతి వస్తుంది అన్నట్టు. వెంటనే ఇంకో ఆసనం చేయడానికి మనకి శక్తి లభిస్తుంది. మకరాసనం ఓకేనా, రిలాక్సింగ్ పొజిషన్.
ఇలా ఇలా గడ్డం అనించుకోవచ్చు, నుదురు అనించవచ్చు, ఇలా పక్కకి పెట్టవచ్చు. మళ్ళీ ఓకే. ఈ నెక్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది దీనివల్ల. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి ఓకే నెక్ ఎక్సర్సైజ్ కూడా ఇలా అటువైపు కొద్దిసేపు ఇటువైపు కొద్దిసేపు, అంటే మన తలగడ లేకుండా నేల మీద ఇలా పడుకుని రిలాక్స్గా పడుకునేటువంటి స్థితి. ఓకేనా? ఇది మకరాసనం నుంచి ఇప్పుడు భుజంగాసనంలోకి వెళ్తాం. ఈ చేతులు చెస్ట్కి ఇరువైపులా ఇలా తీసుకుంటాం ఎగ్జాక్ట్లీ. ఓకేనా? తీసుకొని రిలాక్స్ అలా నేరుగా ఉంచండి, దగ్గరగా ఉంచండి. జస్ట్ ఇలా నెమ్మదిగా అప్ చేస్తూ నడుము లేకపోవడం, చెస్ట్ మాత్రమే లేపాలి. అంతే, సూపర్. కాళ్ళ దగ్గర పెట్టండి, అంతే. ఈ హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంచండి, ఎక్దమ్ స్ట్రైట్. అది ఓకే, అంతే, సూపర్. ఇది భుజంగాసనం అన్నమాట. భుజంగాసనంలో కొంతమంది హ్యాండ్స్ కొద్దిగా బెండ్ చేసి ఇలా చేస్తారు. ఇది అర్ధభుజంగాసనం. స్టమక్ పైన ప్రెషర్ పూర్తిగా చెస్ట్ కి, స్టమక్ కి, హ్యాండ్స్ కి, అన్నిటికీ కూడా. ఇందులో కూడా సప్త చక్రాలకి పనిచేస్తుంది. 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. స్వాదిష్టాన చక్రానికి చాలా బలం ఏర్పడుతుంది. స్వాదిష్టానం, మణిపూరకం 2 చక్రాలు కూడా బలపడతాయి. చాలా మందికి సంతానోత్పత్తి ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, రిలాక్స్గా మళ్ళీ మకరాసనంలోకి వెళ్ళిపోవాలి. ఒక 3 టైమ్స్ శ్వాస తీసుకొని విడిచిపెడితే రిలాక్స్ అయిపోతాం. భుజంగాసనం చేయడం వల్ల ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే సంతాన అభివృద్ధి సామర్థ్యం పెరుగుతుంది. చాలా. అండ్ దెన్ భుజంగాసనం చేస్తాం కదా, ఇప్పుడు ధనురాసనం. ధనురాసనం ఇది సుప్త ధనురాసనం అని ముందు జస్ట్ ఇలా పెడతాం కదా, అందుకోవాలా? ఎస్, ఇలా పట్టుకుంటాం. అంతే, వెరీ నైస్. అంతే, జస్ట్ ఇలా హెడ్ పైకి లేపండి. ఇలా మీరు ఉంచగలిగిన సేపు ఉండాలి, మినిమం ఒక 1 మినిట్. ఓకే, రిలాక్స్ మళ్ళీ. సూపర్. అంతే, మళ్ళీ మకరాసనంలో వెళ్ళిపోయి రిలాక్స్ అవుతాం. ఇప్పుడు పూర్ణ ధనురాసనం. సేమ్ అదే పొజిషన్లో లెగ్స్ పట్టుకొని లెగ్స్ అప్ చేస్తాం అట్లా. బ్యాక్కి అంటే ఇలా ఉన్నాం కదా, ఇలా వెనక్కి తన్నండి, వెనక్కి. అంతే, హెడ్ పైకి లేపండి. సూపర్, చాలా బాగా చేస్తున్నారు మీరు. ఇది టైస్ పైన ఎఫెక్ట్ అవుతుందా? టైస్, లంగ్స్, లివర్, కిడ్నీస్, స్టమక్ అన్నిటికీ పనిచేస్తుంది. రోజులో ఒకసారి మనం ధనురాసనం చేయగలిగితే మంచి బలం, శారీరక దృఢం వస్తుంది అనమాట. భుజంగాసనం అండ్ మనం ధనురాసనం 2 చేసాం, మకరాసనం చేసాం, మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసాం. రిలాక్స్గా ఉంటూ ఒక 3-4 టైమ్స్ మళ్ళీ శ్వాస తీసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేసే కొలది వస్తుంది. నేను ఏ రేంజ్లో తీసుకుంటానో ఆ రేంజ్లో శ్వాస తీసుకుంటుండే. ఎవ్రీ టైం లంగ్స్లోకి వెళ్ళాలి. లంగ్స్లోకి శ్వాస వెళ్ళి లంగ్స్ నుంచి బయటకు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఆసనం. గ్యాస్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి, మనకి తిన్నది వెంటనే జీర్ణం అవడానికి, అలాగే ఆకలి చక్రంగా పుట్టడానికి అన్నిటికీ పనిచేస్తుంది. పవనముక్తాసనం. పవనముక్తాసనం. ఇలా తెల్లకెళ్ళ పడుకుంటాం, తెల్లకెళ్ళ పడుకొని రిలాక్స్ మోడ్లో ఉంటాం. జస్ట్ రైట్ లెగ్ తీసుకొని బెండ్ చేయండి. రైట్ లెగ్ బెండ్ చేస్తూ ఇలా తీసుకున్న పొజిషన్కి
హ్యాండ్స్ తోటి కలిపి పట్టుకుంటాం. పట్టుకొని నెమ్మదిగా కింద లెగ్ స్ట్రైట్గా ఉంచండి. అంతే. ఎస్, అలా ఎంతవరకు అయితే మనం అంతవరకు. వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు కూడా ఈ పాదం కూడా ఇలా ఉండాలి స్ట్రైట్గా. ఓ ఇట్లా. అంతే అంతే అంతే. ఓకే. పవన ముక్తాసనం చాలా బాగా చేస్తున్నారు మీరు, చాలా కంఫర్టబుల్గా చేస్తున్నారు. కానీ ఇది రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు వజ్ర సమానమైన శక్తి ఉంటుంది. ఓకే. చాలా కంఫర్టబుల్గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది బాడీ. అండ్ దెన్ లెఫ్ట్. ఫస్ట్ రైట్ తీసాం, తర్వాత లెఫ్ట్ లెగ్ తీసుకోండి. మనం ఎక్కడి వరకు బెండ్ అవ్వాలి? తల ఒక్కటేనా, షోల్డర్ కూడా బెండ్ అవ్వాలా? తల అడ్జల్ తీసుకుంటాము. ఒక్కొక్కరు ఫోర్ హెడ్ టచ్ చేసుకోవచ్చు, ఓకే, లేదా మౌత్ టచ్ చేయొచ్చు. ఓకే. ప్రాక్టీస్ ని బట్టి స్థాయి. ఇక చూడండి, నేను 2 స్థాయిలో చేస్తాను. నేను చేస్తున్నది కరెక్టేనా? అంతే. వెరీ గుడ్. అంతే అంతే. ఈ రైట్ లెగ్ డౌన్ చేయండి, ఇది స్ట్రైట్గా ఉండాలి. అంతే అంతే, ఎగ్జాక్ట్లీ. ఓకే. అంతే, రైట్. ఇలా చేస్తాం కదా. నేను ఫోర్ హెడ్ చూస్ చేస్తాను. చూడండి చూడండి, ఫోర్ హెడ్ కూడా టచ్ చేయొచ్చు. ఓకే. ఇది అర్ధ పవన ముక్తాసనం. అర్ధ పవన ముక్తాసనం సింగిల్ లెగ్ తో చేసేది అర్ధ పవన ముక్తాసనం. ఓకే. ఇప్పుడు మనం కొద్దిగా రిలాక్స్ అవుతాం. ప్రతి ఆసనానికి మధ్య విశ్రాంతి చాలా ముఖ్యం. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే హడావడిగా అది చేసేస్తారు, ఇది చేస్తారు, వెంటనే ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు. అవును. అలా ఎప్పుడు యోగా చేయకూడదు. ఆసనానికి మధ్య విరామం తీసుకోవడం, శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత 2 కళ్ళు తోటి చేయాలి. ఇప్పుడు 2 కళ్ళు పూర్ణ పవన ముక్తాసనం. 2 కళ్ళు పెట్టి చేతులు కూడా ఇలా కాకుండా ఇలా పట్టుకోండి. ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా అంతే. వెరీ గుడ్. అంతే. ఇది పూర్ణ పవన ముక్తాసనం. ఓకే. ఇది కూడా చాలా అద్భుతమైన ప్రక్రియ. ఆసనాలు చేస్తున్నప్పుడే ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది, మనకు తెలియకుండానే. ధ్యానం జరుగుతూ ఉంటుంది, ప్రత్యాహారం జరుగుతూ ఉంటుంది. ఆసనాల్లో ఇది ప్రధాన భూమిక ఆసనాలు పోషిస్తుంటాయి అనమాట. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనుకున్నాం కదా, దాంట్లో ఆసనాల్లో ఉండగానే మిగతా విభాగాలు మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. రకరకాల భంగిమలోకి వెళ్ళినప్పుడు ఆయా చక్రాల్లోకి, ఆయా అణువుల్లోకి ప్రాణవాయువు పరిపూర్ణంగా పటిష్టంగా మనకు వెళ్తూ ఉంటుంది. ఆక్సిజన్ కరెక్ట్ గా సప్లై అవుతుంటది, రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉంటుంది, గుండె వేగం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆసనాలు చేస్తున్నప్పుడు. ఓకే. ఇది ఇప్పుడు మనం అర్ధ పవన ముక్తాసనం చేసాం, పూర్ణ పవన ముక్తాసనం చేసాం. ఓకేనా. తర్వాత సేతు బంధనాసనం. అంటే బ్రిడ్జ్ పొజిషన్ అనమాట. లెగ్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం, లెగ్స్ పట్టుకోండి మామూలుగా పట్టుకొని. ఓకే. నెక్ ఎలా ఉంటుంది కింద, హెడ్ అలాగా. అప్పుడు నడుమును మాత్రం పైకి లేపుతాం. ఇలా చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఇలా పూర్తిగా అంటే కింద గ్యాప్ చూడండి ఎలా వచ్చిందో, లైక్ బ్రిడ్జ్ లా ఉండాలి అనమాట బాడీ. ఓకేనా. మ్యాక్సిమం ఇంకా పొట్ట భాగం పైకి లేచి నడుములా బెండ్ అవ్వాలి. చూడండి. ఎస్, అంతే అంతే. అలా ఉండొచ్చు. ఇందులో ఇంకొక రకంగా ఉంది. ఇలా ఉంది సేతు బంధనాసనంలో. ఈ హ్యాండ్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా పట్టుకుంటాం. మోచేతులు ఇలా నిలబెడతాం. నిలబెట్టి నడుము లేపి ఇక్కడ నడుము పట్టుకుంటాం. ఇది చూడండి, చూడండి ఒకసారి ఫస్ట్. ఇదనమాట. అప్పుడు కరెక్ట్గా బెండ్ అవుతుంది అనమాట, బ్రిడ్జ్ పొజిషన్లో వస్తుంది ఎగ్జాక్ట్లీ అది. అంతే. ఇలా ఎంత పర్ఫెక్ట్గా మనం ఉంచగలిగితే అంతలా ఎక్కువసేపు ఉండాలి. ఇది కూడా నడుము నొప్పికి పనిచేస్తుంది, కిడ్నీలు కూడా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది ఇది.
రిలాక్స్. మళ్ళీ పూర్తిగా లెగ్స్ ఓపెన్ చేసేయండి. ఇలా బ్యాక్ పడుకుని రిలాక్స్ మోడ్లో ఉంటే దీన్ని శవాసనం అంటాం. పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటుంది అన్నమాట శరీరం అంతా కూడా శవాసనంలో ఉన్నప్పుడు. ఇది శవాసనం. మనం శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు చాలా సింపుల్గా అందరూ చేయగలిగిన ఆసనం ఉంటుంది, ఏకపాద ఉత్తానాసనం. ఏకపాద ఉత్తానాసనం అంటే ఒక కాలు సింగిల్ లెగ్ని పైకి అప్ చేస్తాం. ఒక 1 minute ఉంచుతాము. ఇది మనం ఒక 1 feet హైట్లో కూడా ఇలా ఉంచవచ్చు. ఇలా ఎంత కిందకి ఉంచితే అంత ఎక్కువ భారం పడుతుంటుంది పొట్ట మీద. డౌన్ ఉంచడానికి డౌన్ ఉంచుతాం. ఇంకొకసారి అంటే పైకి పూర్తి స్థాయిలో కూడా పైకి లేపాలి. ఇది ఏకపాద ఉత్తానాసనం. అలా 1 నిమిషం ఉంచి మళ్ళీ కింద దించేస్తాం. రిలాక్స్గా ఉంటాం. ఫస్ట్ రైట్ లెగ్తో చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేయండి. అలా హెడ్ నెమ్మదిగా దించుతూ ఒక్కొక్క ఫీట్ అలా నెమ్మదిగా దించుకుంటూ ఒక్కొక్క లెవెల్లో కొంతసేపు ఉంచాలన్నమాట. అలా నెమ్మది దించేస్తాం పూర్తిగా. ద్విపాద ఉత్తానాసనం. 2 కాళ్ళు కూడా జస్ట్ ఇలా పైకి లేపుతాం. రిలాక్స్. అలా 1 నిమిషం ఉంటుంది, దాంట్లో దించేస్తాం నెమ్మదిగా. ద్విపాద ఉత్తానాసనం. ఇది పొట్ట కండరాలన్నింటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. తర్వాత నడుము కూడా, నడుముకి అన్నిటికీ కూడా ఎక్కువసేపు మీరు యాంకరింగ్లో కూర్చొని ఉంటుంటారు కాబట్టి డ్రైవర్స్కి, కూర్చునే వాళ్ళకి, టీచర్స్కి, వాళ్ళందరికీ చాలా అద్భుతమైనటువంటి ఆసనం. అది సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ ఉండే వాళ్ళకి ద్విపాద ఉత్తానాసనం. తర్వాత ద్విపాద ఉత్తానాసనం తర్వాత సర్వాంగాసనం. సర్వాంగాసనం ఇది కూడా అద్భుతమైనటువంటి ఆసనం. అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని కూడా బలంగా ఆరోగ్యంగా తయారు చేస్తుంది. అందుకే దీన్ని సర్వాంగాసనం అంటారు. చూడండి మీరు మామూలుగా వెంటనే చేయకండి, కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలవాటు అయితే సింపులే. ఇలా ఉంది కదా, ద్విపాద ఉత్తాసనం లాగే ఇది కూడా పైకి లేపితే ఇదన్నమాట. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ మీద సపోర్ట్ మీద నిలబడాలి. కష్టం. హిప్ని కరెక్ట్గా ఆ చేతులతో పట్టుకొని నిలబెట్టాలి. చాలా అద్భుతమైన ఆసనం సర్వాంగాసనం. హార్ట్ నుంచి తలలోకి బ్లడ్ ఫుల్ ఫ్లో అవుతుంది. అలా ఎంతసేపు ఉండగలరు మీరు? 5 minutes or 6 minutes ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువసేపు ఉండదు, 15 నిమిషాలు 20 నిమిషాలు అలా కూడా ఉండొచ్చు, ప్రాక్టీస్ని బట్టి. దీంట్లో మూమెంట్స్ కూడా చేయొచ్చు. ఇట్లా ఉన్నప్పుడు జస్ట్ సర్వాంగాసనం అది. ఓకే, రిలాక్స్. ఆసనంలో ఉన్నప్పుడు మ్యాక్సిమం కుంభకంలో ఉంటాం, అంటే శ్వాస నిలిపి ఉంచుతాం. శ్వాస ఆటోమేటిక్గా నిలబడిపోతుంది అనమాట. మళ్ళీ ఆసనం నుంచి బయటకు వచ్చేసినప్పుడు రిలీజ్ అయిపోతుంది. సర్వాంగాసనం మీకు ఈజీ ప్రాక్టీస్ ఏంటంటే గోడకు చేయొచ్చు. గోపట్స్ తీసుకొని గోడ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అలా లెగ్స్ గోడకు లేపుతూ మనం నడుము పట్టుకొని ఎత్తడం ఈజీనే ఉంది కానీ పట్టుకొని హోల్డ్ చేయాలి. పైకి లేవడం కష్టం. అది ఇది ఒకసారి మీరు చూడండి, నార్మల్గా చూడండి, మీరు కూర్చొని చూడండి. నేను ఎలా లేస్తున్నాను, సింపుల్ మూమెంట్ మీకు అర్థమవుతుంది. ఇలా ఉన్నాం కదా, ఓకేనా? ఇలా ఉన్నాం కదా, చూడండి జస్ట్ ఇలా మూవ్ చేసాం. ఇలా మూవ్ చేసిన వెంటనే పైకి హిప్ లేచినట్టు అంతే. ఓకే, హిప్ లేపి వెంటనే పట్టుకోవాలన్నమాట. ఇది ఒక రేంజ్, ఫుల్ రేంజ్లో ఇది. ఓకే ఓకే, పూర్ణ సర్వాంగాసనం ఇది. రిలాక్స్. నెక్స్ట్ హలాసనం. ఇది కూడా సర్వాంగాసనం నెక్స్ట్ స్టెప్ అన్నమాట. హలము అంటే నాగలి. నాగలి పొజిషన్లో మన బాడీ ఉంటుంది కాబట్టి దీన్ని హలాసనం. హలాసనం చేసేటప్పుడు మెడలో ఇలాంటి లాకెట్స్ కానీ చైన్స్ కానీ ఉంటే తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ నొక్కుతుంది అనమాట, మెడ బాగా నొక్కుతుంది అనమాట. సేమ్ సర్వాంగాసనం మోడ్లోనే పైకి వెళ్తాం. పైకి వెళ్ళి లెగ్స్ బ్యాక్కి వెళ్తాయి అనమాట.
ఎక్కువ అంటే నెక్ సంబంధించినటువంటి సమస్యలు అంటే చేయకూడదు. స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళు చేయకూడదు. ఈ సర్వాంగ ఇది హలాసనం. హలాసనం అంటే మ్యాక్సిమం చూస్తున్నారు మీరు కూర్చొని పడుకొని అన్ని ఆసనాలు అనమాట ఇవన్నీ కూడా. అలాగే స్టాండింగ్ పొజిషన్స్లో ఆసనాలు ఉంటాయి. ఓకే. ఇది ఇలా పడుకుని మళ్ళీ సర్వాంగాసనంలోనే పొజిషన్. నౌకాసనం. ఓకే. జస్ట్ ఇలా కూర్చుంటాము. నౌకాసనం అంటే షిప్ పొజిషన్ అనమాట. జస్ట్ మీరు చేయొచ్చు. బాడీ షేక్ అవుతుంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పొట్ట తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నౌకాసనం. చూడడానికి సింపుల్గా ఉంటుంది, బాడీ బాడీ మొత్తం షేక్ అవుతుంది. జస్ట్ ఇలా అంతే పొజిషన్. ఇంకొకటి కటియాసనం. కటియాసనం. కటియాసనం కూడా ఇప్పుడు అందరికీ కూడా సిజేరియన్ పడుతుంది. నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు. అవును. అందరికీ నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఇది అద్భుతమైనటువంటి ఆసనం కటియాసనం. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను 9 months వచ్చినా సరే చేయొచ్చు. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుండాలి. చేస్తే కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతుంది. నేను ట్రై చేయొచ్చు ఈజీగా. ఓకేమ్మా. కటియాసనం ఇలా రిలాక్స్ మోడ్లో ఉంటూ హడావుడిగా చేయకూడదు. మళ్ళీ నిదానంగా రిలాక్స్ మోడ్లో ఉంటూ శవాసనలో ఉంటే రిలాక్స్ అయ్యి కాళ్ళు ఇలా బెండ్ చేసుకొని అప్పుడు నెమ్మదిగా 2 కాళ్ళు బట్టలు వెళ్ళు తీసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. 2 ఒక దగ్గరకా ఇలా పట్టుకోండి. ఓకేనా. నెమ్మదిగా వెయిట్ చేయండి. ఎస్ అంతే. మనం ఎంత వెయిట్ చేయగలుగుతాం అంత అలా వెయిట్ చేస్తూ రిలాక్స్గా ఉంటాం. నెమ్మదిగా మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం. ఎవ్రీడే ఒక 3 minutes 3 times చేయగలిగితే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. అద్భుతమైనటువంటి ఆసనం అది. కటి ఆసనం అంటారు దాన్ని. ఇంకొక అద్భుతమైన ఆసనం స్వస్తికాసనం. ఇలాగే పడుకొని ఉంటాం. పడుకొని లెఫ్ట్ లెగ్ని హ్యాండ్స్ ఇలా పెట్టుకొని లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ వైపు ఇలా తీసుకున్నాం. ఎట్లా ట్విస్ట్ అన్నమాట. అంతేనా. హెడ్ అటు వైపు ఉండాలి. అంతే. లెగ్స్ టైట్గా ఉండాలి. వెరీ గుడ్. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. చాలా ఈజీ చేశారు. వెరీ గుడ్. మళ్ళీ రిలాక్స్ అవుతాం. ఇది కూడా మీకు నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే లివర్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. కిడ్నీస్ కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి స్వస్తికాసనం వల్ల. చాలా అద్భుతమైనటువంటి ఆసనం. సేమ్ ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్ అంతే. ఇలా తీసుకొని ఈ లెగ్ పట్టుకుంటాం. అంతే. మన అటువైపు చూస్తాం. కిడ్నీలో స్టోన్స్ పిండి అయిపోతాయి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కిడ్నీలు చాలా బలంగా తయారవుతాయి, ఆరోగ్యంగా తయారవుతాయి. స్వస్తికాసనం అది. నడుము నొప్పి కూడా వెంటనే రిలాక్స్ అవుతుంది. మీకు అనిపిస్తుంది ఇప్పుడు? అవును, అవును, చాలా హాయిగా. ఫస్ట్ కూర్చున్నప్పుడే వజ్రాసనంలో అమ్మో అనిపించింది. తర్వాత చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. అవును. ఒక్కొక్క ఆసనం వేసే కొద్ది శరీరం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. అవును. ఓకే. నెక్స్ట్ మార్జాలాసనం. మార్జాలాసనం ప్రధానంగా మనం ఏంటంటే మనిషికి నడక నేర్చుకున్న తర్వాత నడుము నొప్పి సమస్యలు ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువ మందికి నడుము నొప్పి తగ్గడానికి ఇది మార్జాలాసనం అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా పెట్టుకొని మోకాళ్ళు తింటాం. ఇలా ఉంటుంది కదా. ఇది నార్మల్ పొజిషన్. ఓకే. నడుముని బెండ్ చేయాలి. బెండ్ చేసి హెడ్ అప్ చేయాలి. నడుము కిందకి తీసుకొని హెడ్ అప్ చేస్తాం. ఇలా కొద్దిసేపు ఉంచి మళ్ళీ నడుము పైకి లేపాలి. హెడ్ డౌన్ చేయాలి. అది నడుము పైకి లేపుతూ హెడ్ డౌన్ చేస్తాం. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత మళ్ళీ నడుముని కిందకి దించుతూ తల పైకి లేపుతాం. అలా ఒక 6 times మినిమం. ఓకే. రిలాక్స్ బ్యాక్.
ఒక 6 సార్లు అలా మనం సాధన చేసుకున్నట్లయితే ఓకే. నడుము నొప్పి వెంటనే రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ ఉష్ట్రాసనం, క్యామెల్ పొజిషన్. ఓకే. మోకాళ్ళ మీద కూర్చొని హ్యాండ్స్ని బ్యాక్ తీసుకొని మడమల దగ్గర పట్టుకుంటాం అనమాట. ఇలా సేమా? ఇలా అంతే. కష్టం. నెమ్మదిగా ట్రై చేయండి, కంగారు. ఉష్ట్రాసనం చేయండి ఒకసారి చేయండి. ఓకే, చేయగలుగుతారు అంతే. ఏం నెమ్మదిగా అంతే అంతే పట్టుకోండి అంతే. ఓకే, వెరీ గుడ్, సూపర్ మా. అంతే ఫస్ట్లో కొద్దిగా మన బ్యాలెన్స్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తర్వాత ఈజీగా ఉంటుంది. ఉష్ట్రాసనం, అది క్యామెల్ పొజిషన్. ఇది ప్రాణముద్ర. ఆకాశము, వాయువు రెండు కలిపి తీసుకొని శ్వాస గట్టిగా తీసుకుంటే కరెక్టే పెట్టినా. ఇది చూపుడు వేలు, అంతే. ఒక 9 టైమ్స్ ఇలా చేసినట్లయితే పూర్తి ఎనర్జెటిక్గా తయారవుతుంది బాడీ. మొత్తం రిలాక్స్ వస్తుంది అనమాట, విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చి శీర్షాసనం చేస్తాను. నేను చేస్తాను, మీరు చేయలేదు. మీకు అలవాటు ఉంటే చేయాలి. అది గోడకి ఆనుకొని తర్వాత గురువు సమక్షంలో గురువుని పట్టుకొని నిలబెడితే చేయొచ్చు అనమాట. నేను మాత్రం తల కిందకి కాళ్ళ పైకి శీర్షాసనం పెట్టి ఇలా మన స్థితిని బట్టి ఉండొచ్చు. ఎంతసేపు అంటే ఎంతసేపు. ఇది చాలా ప్రాక్టీస్ ఉండాలి కదండి. ఎస్, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఈజీ. అన్నీ కూడా సాధన అంతే. ఇది శీర్షాసనం. ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్స్ చేద్దాం. వృక్షాసనమ్మా, ట్రీ పొజిషన్. అంటే వృక్షం అంటే చెట్టులో మనం ఉంటాం. జస్ట్ లెఫ్ట్ లెగ్ మీద ఉన్నప్పుడు రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి పెట్టుకొని మోకాళ్ళ దగ్గర పెట్టాలా? మోకాళ్ళ పైన పెట్టుకొని జస్ట్ హ్యాండ్స్ రెండు ఇలా ప్రణామాసనంలో ఉండొచ్చు, లేదా పైకి పర్వతాసనం. వృక్షాసనం. ఓకే, దీనివల్ల ఏంటండి? బ్యాలెన్సింగ్ పొజిషన్ అంటే మనకి మైండ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, మనకి త్రికరణ శుద్ధిగా కూడా ఈజీగానే ఉంటుంది. అంటే మీకు ఈజీ అనిపించింది, బట్ నార్మల్గా అందరూ ఈజీగా చేయలేరు. ఇది కూడా కష్టంగా చేస్తారు. కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు మూసుకుంటే బ్యాలెన్స్ పోతుంది. ఓకే, అలాగే లెఫ్ట్ లెగ్తో ఒకసారి చేస్తాం. డ్రెస్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉండాలి. వృక్షాసనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల మన బాడీతో పాటు మైండ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సహనం, ఓర్పు అన్ని పెరుగుతాయి. ప్రశాంతత ఉంటుంది, కోపం తగ్గుతుంది. నేను కరెక్ట్ గానే పెట్టానా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కొద్దిగా హెడ్ ఇలా పైకి మరీ పైకి కాకుండా స్ట్రైట్ లిప్స్. ఓకే, ఇట్లా స్ట్రైట్ ఉండి అంతే. ఇంకా చాలా ఆసనాలు మనం చేయొచ్చు, అయితే తర్వాత చేద్దాము. ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ అశ్వరూఢ ఆసనం ఫైనల్గా మనం చేసి కొద్ది లెగ్స్ కొద్ది వ్యాప్ తీసుకోండి. 2.5 feet. ఇది కూడా మైండ్ బాడీ బ్యాలెన్సింగ్ పొజిషన్ అనమాట. ప్రతి థైస్ ఇవన్నీ కూడా బలపడతాయి. మోకాళ్ళని కూడా డౌన్ అవుతాం, జస్ట్ డౌన్ అయ్యి ప్రణామాసనం ఉంటాం. అంతే.
అశ్వరుడాసనం, ఫైటర్ పొజిషన్ ఉంటుంది కదా. వెరీ నైస్. చివరిగా వస్తుంది అంతే వస్తుంది. బట్ ఇది చాలా అద్భుతమైనటువంటి ఆసనం. ఇది కూడా అశ్వరుడు అంటే అశ్వం అంటే గుర్రం కదా, గుర్రం మీద కూర్చున్న పొజిషన్ అనమాట. సిట్టింగ్ జస్ట్ ఇలా హ్యాండ్స్ ఇలా ముందుకు పెట్టి కూడా కొద్దిసేపు ఇలా, ఇది కూడా ధ్యాన స్థితికి. ఓకే, ఈ ఆసనం అంటే కూడా ఇలా ధ్యానం చేయొచ్చు. ఇలా హ్యాండ్స్ తారాసనం, మళ్ళీ పర్వతాసనం. ఇలా ఎక్కువసేపు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ వస్తుంది. థైస్ కనుక కూడా బలం వస్తుంది. ఓకే, మోకాళ్ళు కూడా బలపడతాయి. మడమలు చీల మండలకి అన్నిటికీ బలం ఏర్పడుతుంది. ఫైనలీ పాదహస్తాసనం. మోకాళ్ళు వంచకుండా అంతే. రిలాక్స్. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా చేశారు. ఇది యోగాలో కొన్ని ఆసనాలు మాత్రమే మనం చూపించాం. మొత్తం 84 రకాల ఆసనాలు ఉంటాయి. దాంట్లో మనం కొన్ని ఒక 20 వరకు మనం చేసాం. ఇప్పుడు 84 రకాల. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తూ వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం. శీర్షాసనం తప్ప, అదొక్కటి తప్ప, శీర్షాసనం తప్ప మిగతా ప్రాక్టీస్. శీర్షాసనం అండ్ సర్వాంగాసనం ఆ రెండు కొద్దిగా అవాయిడ్ చేయాలి. అలాగే హలాసనం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకే, అది అవాయిడ్ చేసి మిగతా అన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, చాలా సంతోషం అండి. చాలా చక్కగా నిజంగానే అందరూ చేసుకునే తగిన వీలుగా ఉండే విధంగా ఉండే ఆసనాలు వివరించడం జరిగింది. చాలా సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు కూడా చాలా అద్భుతంగా చేశారు యోగా. ఏదో మీ అభిమానం. ఫ్లెక్సిబుల్గా ఉంది నిజంగా. ఎందుకంటే అందరూ చేయలేరు. అలా చేయగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఎన్ని ఆహార అలవాట్లు మార్చుకున్నా, ఇవన్నిటికంటే కూడా యోగాలో ఆసనాలు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆసనాలు వేసిన వాళ్ళకి పటిష్టమైనటువంటి శరీరం వస్తుంది, దృఢమైనటువంటి శరీరం వస్తుంది, మానసిక స్థితి వస్తుంది. నమస్తే అండి. సంతోషం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.